అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అనగారిన వర్గాలు, పేద వర్గాలు, నిరుద్యోగులు, రైతులు, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమంలో స్వయంగా ఆనాడు సకల జనులు సమ్మె పెట్టిన కులాలకు మతాలకు అతీతంగా వంట వార్పు చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తులేసేలా చేసి ఢిల్లీ కదిలించేలా చేసి హైదరాబాద్ తోడులో కూడిన తెలంగాణ తెచ్చుకున్నది ఈ తెలంగాణ ప్రజలు. అది ఒక కులమో మతమో కాదు, ఒక పార్టీలో కాదు, అది ప్రజా ఉద్యమం. ఈ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరుగుతుంది, మాకు రావాల్సిన నిధుల విషయంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కానీ గత 10 సంవత్సరాల కాలంలో నిజంగా న్యాయంగా చేనేత కార్మికులకు ఏదైతే న్యాయం జరగాలో గత ప్రభుత్వంలో జరగలేదు. నేను చూసిన దగ్గరుండి ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా, ఒక పార్లమెంట్ సభ్యులుగా రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ చేనేత కార్మికుల కష్టాలు చూసి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రైతులకు రుణమాఫీ చేసినప్పుడు చేనేత సొసైటీలకు ఎందుకు చేయకూడదని చెప్పి కొట్లాడి 350 కోట్ల రూపాయల మీద రుణమాఫీ చేయించారు. చేనేత కార్మికుల్ని, చేనేత రంగాన్ని గాలి వదిలేసింది ప్రభుత్వం. కేవలం వాళ్ళని ఓట్ల కోసం వాడుకున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఏదో పథకాలు చెప్పడం, ఓట్ల రూపంలో వాళ్ళు ఒక కమర్షియల్ గా వాడుకున్న తప్పితే నిజంగా చేనేత కార్మికుల ప్రేమతోటి, అభిమానంతోటి గత ప్రభుత్వం ఇప్పుడు పనిచేయలేదు. నాకు తెలుసు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు చేనేత కార్మికులు. కనీసం 10 ఏళ్ల పాటు చేనేత సంఘాలకు ఎన్నికలు కూడా నిర్వహించలేదు ఆ ప్రభుత్వం. అది చాలా ఘోరం. ఆమె నెరవేరలేదని చెప్పి చాలా మందిలో నిరాశ, నిస్పృహ ఉన్నమాట వాస్తవం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి అన్ని వ్యవస్థల్ని కుప్పగూర్చి ఒక కుటుంబ పాలన, ఒక వ్యక్తిగా మొత్తం అన్నింటినీ చిన్నాభిన్నం చేసిన వ్యవస్థని. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గాడిలో పెడుతుంది. వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రాజెక్టుల పేరు మీద దోసుకున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ ఒక్క సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన అప్పులకు 60,000 కోట్ల రూపాయల మిత్తి కట్టింది. అంటే ఒకవైపు మీ సమస్యల కోసం మీరు ఏదైతే న్యాయమైన కోరికలు, ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి కోసం కొట్లాడి ముఖ్యమంత్రి తోటి ప్రభుత్వం ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంత దూరమైన పోతా, ఎంత త్యాగమైన చేస్తా, ఎంత పోరాటమైన చేస్తా, ఎంత పోయింది. ఎందుకంటే చేనేత కార్మికులు ధనవంతులు కాదు, కోటీశ్వరులు కాదు. వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడు. అటు కట్టుబడి ఉంటుంది. ఎవరో ఏదో చెప్తున్నారు, బదనాలు చేస్తున్నారు. సంవత్సరం అయింది, ఏం చేయలేదని ఒకటే ఉరుకురు పడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, 5-6 మంది రోజు పేపర్లో చూస్తారే లొల్లి 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 లొల్లి. అరే నువ్వు 10 ఏళ్ళు ఏం పీకిరా మీరు? సంవత్సరానికి 5 రోజులు పెడుతున్నారు. 10 ఏళ్ళు ఏమనుకున్నారు? 10 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇస్తే ప్రజలు ఏం చేసిండ్రు? ఒక్క సంవత్సరానికి ఎందుకు రాద్ధాంతం చేస్తుంది? ఒక్క సంవత్సరానికి అంటే మంచి పనులు చేస్తుంటే, రైతుల రుణమాఫీ చేస్తుంటే, పేదలకు, మహిళలకు బస్సు సౌకర్యం కల్పిస్తుంటే, గ్యాస్ సిలిండర్ ఇస్తే, ఉచిత కరెంట్ ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, మాకు మంచి పేరు వస్తుంటే, ప్రజలు ఆశీర్వదిస్తుంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పేది పోతున్నారు అనే విషయం మాకు అర్థమవుతుంది. మీ ఫ్రస్ట్రేషన్ అసహనం ఎంత ఘోరంగా ఉందంటే, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల విషయంలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి రాష్ట్రాన్ని అప్రమాలు చేస్తే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఒక టీం లాగా పనిచేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.